ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నాన్న, నా కళ్ళల్లోకి సూటిగా చూసి నిజం చెప్పండి నాన్న. మీరు చెప్పింది నిజమేనా? చెప్పండి నాన్న, మీరు చెప్తున్నది నిజమేనని మనస్ఫూర్తిగా చెప్పండి. భలేదానవే. నేనేం చేసినా పిల్లల కోసమే చేస్తాను. అంతకు మించి ఇంకేముంటుంది చెప్పు. లేదురా, నీ మాటల్లో అర్థం వేరేలా ఉంది. నీ మనసులో భావం ఇంకేదో ఉంది. నీ కళ్ళల్లో బాధ మాకు స్పష్టంగా తెలుస్తుందిరా. లేదు, ఇప్పుడు నువ్వు వీళ్ళకి ఆస్తులు కొనివ్వాల్సిన అవసరం ఏముందిరా? తరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి నేను ఊర్మిళ సంపాదించాం. అలాంటిది వీళ్ళకి ఆస్తి కావాలని మేము అడిగామా? నువ్వు నిజం చెప్తున్నావని మేము నమ్మాలా? చూడండి అన్నయ్య, మనమంతా ఒకటే అనుకున్నప్పుడు ఆనందమే కాదు, సమస్య వచ్చినా కూడా పంచుకోవాలి. నిజంగా మీకు 50 లక్షలు అవసరమయ్యే సమస్య ఉంటే దానికి మీరు ఏ ఆస్తులు అమ్మాల్సిన అవసరం లేదు. మాకొక్క మాట చెప్తే సరిపోతుంది. ఇది చెప్పాలనే రమ్మన్నాను. ఆ మాట అన్నావు, అది చాలు తల్లి. చూడు వాసు, ఒకప్పుడు ఇంటికి నిన్ను దూరం చేయాలని నేనే అనుకున్నాన్రా. నీ వల్లే ఈ కుటుంబంలో కలహాలొస్తున్నాయని బాధపడ్డాను. కానీ నా మనవరాలికి కిడ్నీ ఇచ్చి దానికి ప్రాణం పోసిన మనిషివిరా నువ్వు. అప్పుడే అర్థమైంది స్నేహానికి నువ్వు ఎంత విలువిస్తావో. మరి నీకు కష్టం వస్తే మేము అలాగే నిలబడతాం కదా, అది మర్చిపోకురా. అయ్యో, అలాంటిదేమీ లేదమ్మా. ఏదో అభిమానం కొద్దీ నా కూతురు పేరుని ఏదైనా కొందామని అమ్మేద్దాం అనుకున్నాను. మీ అందరి గురించి నాకు తెలీదా? సరే, మీరొద్దంటే ప్రెసిడెంట్కి ఫోన్ చేసి అమ్మట్లేదని చెప్పేస్తాను. ఆఫీస్కి టైం అవుతుంది, బయలుదేరతా చెల్లెమ్మా. వస్తారా మనం? వస్తా బాబు, వస్తానమ్మా. సరే తల్లి, వస్తానయ్యా. బండితి. నాన్నా, ఏంటమ్మా? ఆస్తులే కావాలని నేను ఎప్పుడూ అడగలేదు నాన్న. మీ అభిమానం ఉంటే చాలు. అదే అన్నింటికన్నా మించిన ఆస్తి. మాకేదో ఇవ్వాలని అన్నం పెట్టే భూమిని మాత్రం అమ్మకండి. చూడండి మావయ్య, మనందరం కలిసి ఉంటామని మేము కోరుకుంటామే కానీ అత్తవారింటి నుంచి నాకేదో కలిసి రావాలని నేను కోరుకోను. మా అమ్మ కూడా నన్ను అలా పెంచలేదు, నా భార్య కూడా నన్ను అలా మార్చలేదు. ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నం చేయకండి మావయ్య. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా అల్లుడిగా కాదు, ఒక కొడుకులా భావించి నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. అలాగే బాబు, థ్యాంక్ యూ సో మచ్. వస్తాను. వస్తా తల్లి. మీ
మీరందరూ ఇంత ఆనందంగా ఇంత ఆప్యాయంగా ఉంటే నేనెలా ఊరుకుంటాను? భాను ఆనందించే పని ఏదీ జరగకూడదు. నా కార్తిక్ భానుకి అంత ఫేవర్గా అస్సలుండకూడదు. ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? నమస్తే మేడం. ఏంటి డాక్టర్ గారు, మీ ఇంటి నుంచి మీకు ఫోన్ వచ్చిందా? వచ్చింది మేడం. 10 లక్షలు వచ్చాయని మా ఆవిడ ఫోన్ చేసి చెప్పింది. ఎంతో మురిసిపోతుంది. దాందే ఉంది డాక్టర్. మీకు డబ్బు అవసరం ఉంది, నాకు మీ అవసరం ఉంది. నేను చెప్పినట్టు మీరు చేశారనుకోండి, లక్షలు ఇవ్వటం నాకు లెక్కేం కాదు. ఎంత కావాలంటే అంతిస్తాను. తప్పకుండా మేడం. డబ్బులు ఇస్తానంటే ఏమైనా చేస్తాను కదా. ఏం చేయమంటారు? నేను చెప్పినట్టు చేస్తే మీరు నెలంతా కష్టపడినా మీకొచ్చే జీతం 1,00,000 రూపాయలు. అదే మీరు నాకీ పని చేసి పెడితే ఇప్పటికే 10 ఇచ్చాను, ఇంకో 10 ఆటోమేటిక్గా వస్తాయి. మీ 20 నెలల జీతం 1 గంట నాటకం ఆడితే వచ్చేస్తుంది. చెప్పండి, నేను చెప్పింది చేస్తారా చేయరా? ఎంత మాట మేడం. ఏ వ్యాపారంలోనూ రాలేంత లాభం మీరు ఇస్తాను అంటే కాదనేంత మూర్ఖుణ్ణి కాదు మేడం. ఇంతకీ మీరు చెప్పిన పేషెంట్ ఎప్పుడొస్తాడు? వెయిట్ చేయండి. తను ఆల్రెడీ అక్కడ యాక్టింగ్ స్టార్ట్ చేసే ఉంటాడు. ఓకే మేడం. మావయ్య, ఇక నీలోని గొప్ప నటుడు గుమ్మడిని బయటికి తీ. అన్నా 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 ఏమైందన్నా? అన్నా అన్నా సార్ 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 ఒకసారి రండి సార్. సార్ సార్ ఏమైంది? గుండెలో నొప్పండి. ఉండు, డాక్టర్ గారిని పిలుచుకొస్తా. అన్నా నీకేం కాదన్నా, ఓర్చుకోన్నా. సార్ వస్తున్నారన్నా, నీకేం కాదన్నా. సార్ సార్ విష్ణుమూర్తి పని చేస్తూ చేస్తూ గుండె నొప్పి వచ్చి పడిపోయాడు సార్. ఒళ్ళంతా బాగా చెమటలు పడుతున్నాయి. నాకెందుకో భయంగా ఉంది సార్. ఓ మై గాడ్, పద. గుండెలో నొప్పండి. వెళ్ళి డాక్టర్ని తీసుకురా. సార్ డాక్టర్ గారు ఇంకా రాలేదు సార్. గవర్నమెంట్ హాస్పిటల్లో పని ఉంది, చూసుకుని వస్తా అన్నారు. ఓ మై గాడ్. సరే, వెహికల్ రెడీ చేయండి. అలాగే సార్. మీరిద్దరు అతన్ని తొందరగా తీసుకురండి. అలాగే సార్. రండి, తొందరగా తీసుకురండి. ఏం కాదన్నా నీకు? కాఫీ తాగండి. 50-50. జీవితాన్ని పంచుకున్నారు కదా, ఇప్పుడు కాఫీ పంచుకోనక్కర్లేదు, తాగండి. చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్తున్నారు కదా? అవును బాను, నాకు కొంచెం కొత్తగానే ఉంది. సరే, ఇన్ని రోజులు వర్క్ పెండింగ్లో ఉంది కదా అని ఎక్కువసేపు కంప్యూటర్ చూస్తూ కూర్చోవద్దు. మరేం చేయను, ఆఫీస్కి వెళ్ళి చేసి ఆడుకోనా? అబ్బా, అది కాదండి. మీరిప్పుడే కదా కోలుకున్నారు, వెంటనే స్ట్రెయిన్ అయిపోతే ఎలాగా? మరేం చేయమంటావు? అందుకే ఆ వరకు ఈ వరకు అంటూ ఆఫీస్ మొత్తం తిరక్కండి. మీకేం కావాలన్నా బాయ్తో చెప్పి తప్పించుకోండి. అన్నీ బాయ్ని అడిగితే బాగుండదు బాను, కొన్ని భారీ ఇవ్వాలి. అవునా? నేను చెప్పేది వినండి. నేను సీరియస్గా చెప్తున్నాను. మీరు ఏ పని చేయకండి. అక్కడ ఏ పని కావాలన్నా దానికి సంబంధించిన స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళతో చేపించుకోండి. మీరు మాత్రం అసలు స్ట్రెయిన్ అవ్వద్దు. అదేంటి కోటు విప్పేస్తున్నారు? ఇబ్బందిగా ఉందా? లేదు బాను, ఆ పనే చేయడానికి ఆఫీస్కి వెళ్ళడం దేనికి? ఇంట్లోనే ఉంటాను. ఇంట్లో కూడా నాకేం పని ఉండదు కదా. తినిపించడం నుంచి నాకేం కావాలన్నా నువ్వే చూస్తావు.
నేను నీకోసం వెయిట్ చేస్తూ బాగా వెయిట్ కూడా పెంచుతాను, సరేనా? ఏంటండి జాగ్రత్తలు చెప్తే తప్పైపోయిందా? మీకేమవుతుందోనని నాకు భయంగా ఉండదా? పిచ్చి భాను, నన్నెంత ప్రేమగా చూసుకునే భార్యవి నువ్వుండగా నాకేమవుతుంది? ఎప్పుడు నా గురించి ఆలోచించడమేనా? నీ గురించి నువ్వు ఆలోచించుకోవా? ఇన్ని రోజులు నాకు సేవ చేసి ఎంత నీరసంగా అయిపోయావు చూసుకున్నావా? మరి నువ్వు రెస్ట్ తీసుకోవా? మీరు బాగుంటే నేను బాగుంటానండి. మీకు దెబ్బ తగిలితే నాకు కన్నీళ్ళు వస్తాయి, మీకు ఆనందం కలిగితే నాకు నవ్వొస్తుంది. మీరే నేనైనప్పుడు నేనంటూ సపరేట్గా ఉండను కదా. సూపర్ గా చెప్పావు వదినా. భార్యాభర్తలు చూసే వాళ్ళకి ఇద్దరుగా కనపడతారు, కానీ నిజానికి వాళ్ళిద్దరూ ఒకటే. సంతోషమైన బాధైనా సమానంగా ఉంటుంది. చాంద్రి, నా చెల్లెల్ని చూసి నేర్చుకో. బావా, నా చెల్లేమీ తక్కువది కాదు. నీకు ప్రమోషన్ వచ్చింది, అది గుర్తుపెట్టుకో. కానీ నీ చెల్లె నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్తున్నట్టున్నావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ బావా, వస్తాను. భాను, నేను వెళ్ళాక మన రూమ్లో కబోర్డ్ ఓపెన్ చేసి చూడు. దేనికండి? చెప్తాను కదా, ఓపెన్ చేసి చూడు, నీకు సర్ప్రైజ్ ఉంది. అదేంటో చెప్పండి. సర్ప్రైజ్ అంటేనే చెప్పకుండా చేసేది భాను. నువ్వే వెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది. బాయ్. ఏంటి వైశాలి అంత టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు రాము, మనోహర్ మావయ్య పెదనాన్నని రమ్మని చాలా సీరియస్గా ఫోన్ చేశారు కదా. ఏం జరిగిందో ఏంటోనని చాలా భయం వేస్తోంది. ఏముంది, పొలం అమ్మాలని అంకుల్ ప్రెసిడెంట్ గారితో మాట్లాడారు కదా, ఆ విషయం వాళ్ళకి తెలుసుంటుంది. ఈ మాత్రం దానికి పొలం అమ్మడం దేనికి అని మాట్లాడడానికి పిలుచుంటారు. అంతేనా, లేకపోతే ఏమైనా గొడవ పెట్టుకోవడానికా? గొడవ పెట్టుకోవడానికి ఏముంటుంది, ఇది వరకులా వాళ్ళెవరికీ బాను మీద కోపం లేదు. ఇంకా ఇల్లన్నాక చిన్న చిన్న సమస్యలుంటాయి, అవన్నీ బాను చక్కదిద్దుకుంటుంది అన్న నమ్మకం మనకుంది. ఊర్మిళ ఆంటీకి కూడా అంకుల్ మీద కోపం పోయింది. ఖచ్చితంగా నీ విషయం మాట్లాడడానికి పిలుచుంటారు. ఈ విషయం బాను కూడా తెలుస్తుంది కాబట్టి ఇక నీ సమస్యకి పరిష్కారం దొరికినట్టేలే. అవును సార్, నేను విఆర్ఎస్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. అంటే ఇప్పుడు నాకు డబ్బు చాలా అవసరం సార్. కలెక్టర్ గారిని కలుద్దాం అనుకుంటున్నాను. ఆ విఆర్ఎస్ పేపర్స్ కూడా సబ్మిట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఏంటి పెదనాన్న, మీరు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటున్నారా? అవును తల్లి, కలెక్టర్ గారు ఊర్లో లేరు. ఆయన వచ్చాక ఆ విఆర్ఎస్ పేపర్స్ సబ్మిట్ చేయాలి. అదేంటి అంకుల్, మీరు భాను వాళ్ళ ఇంటికి వెళ్లారు అంటే ఈ విషయం అక్కడ తెలుసుంటుంది, ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందేమోనని చెప్పి వైశాలికి నేను చెప్పాను. మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? నీ అనుమానం నిజమే తల్లి, కానీ వాళ్ళకి వైశాలి విషయం తెలియలేదు. ఊర్లో పొలం అమ్మాలనుకున్న విషయం మాత్రమే తెలిసింది. ఎందుకు అమ్ముతున్నావు అని కనుక్కోవడానికే నన్ను అక్కడికి రమ్మన్నారు. నేను వైశాలికి ఇలాంటి ఒక సమస్య వచ్చిందని వాళ్ళకి చెప్పలేదు. ఊరికే అమ్మాలనుకుంటున్నానని వాళ్ళకి చెప్పాను. దానికి వాళ్ళు ఒప్పుకోలేదు.
అప్పటికి వాళ్ళకి అనుమానం వచ్చి డబ్బు తెచ్చి నా ముందు పెట్టారు, కానీ నేనే తీసుకోలేదు తల్లి. తీసుకోవాల్సింది కదా అంకుల్, మెల్లగా ఎలాగోలా తర్వాత తీర్చేవాళ్ళం కదా. తీర్చేవాళ్ళం, కానీ మళ్ళీ తిరిగిస్తా ఉంటే వాళ్ళు తీసుకోరు కదమ్మా. అదీ కాక అభిరామ్కి మనం వాళ్ళ ఇంట్లో తీసుకుని ఇచ్చామని తెలిస్తే ఇంకా ఇంకా తీసుకురమ్మని ప్రెషరైజ్ చేస్తాడమ్మా. అందుకనే వద్దనుకున్నాను. తను మారాడు సరికదా, వైశాల్ని మరింత బాధ పెడతాడు. అందుకే ఈ విషయాలేవి నేనెక్కడ చెప్పలేదు. కానీ ఇలా మీరు విఆర్ఎస్ తీసుకుంటే 30 లక్షలే వస్తాయని మీరే కదా చెప్పారు. ఆ మిగతా 20 లక్షలు ఎక్కడొక దగ్గర అప్పు చేద్దాంలేమ్మా, నువ్వేమీ భయపడకు. భయం కాదు పెదనాన్న, బాధగా ఉంది. మీకొచ్చే డబ్బులు నాకు ఇచ్చేయడమే కాకుండా అప్పు చేసి మరీ ఇస్తానంటున్నారు. ఉద్యోగం కూడా పోతుంది, ఎలా తీరుస్తారు పెదనాన్న? పిచ్చి తల్లి, నా కాపురాన్ని నిలబెట్టడానికి మీరు కష్టాల్లో పడతారా? వద్దు పెదనాన్న, ఏం జరిగితే అదే జరుగుతుంది, వదిలేయండి. పిచ్చి తల్లి, పిల్లలు పుడితే ముందు తల్లి ప్రాణాలకు ప్రమాదం వస్తుందని డాక్టర్లు చెప్తారు. అంత మాత్రాన తల్లి పిల్లల్ని కండం మానేస్తుందా చెప్పు? ప్రాణాలకి తెగించి మరీ ప్రాణాలు పోస్తారు, తర్వాత వాళ్లే ప్రాణంగా బతుకుతారు తల్లి. పిల్లల కోసం తల్లిదండ్రులు ఎన్ని కష్టాలనైనా పడతారమ్మా, అంతేకాని అదే పిల్లలు కష్టపడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేరు కదమ్మా. అంతా నేను చూసుకుంటానుగా. మీరేమీ కంగారు పడకండి, దిగులు పడకండి, సరేనా? నా హృదయం అంతా నిండి ఉన్న నీకు నా హృదయాన్ని గిఫ్ట్గా ఇస్తున్నాను. తనువులు కలవకపోయినా మనసులు కలిసిన మనం ఎప్పుడో ఒకటయ్యాం. నిన్ను నన్ను విడదీసే శక్తి ఎవ్వరికీ ఎప్పటికీ లేదు. ఎందుకంటే అందరికీ మనం ఇద్దరిలా కనిపిస్తున్నా మనిద్దరం ఒకటే అని మనకు తెలుసు కదా. అద్దంలో నన్ను చూసుకుంటే నువ్వు కనిపిస్తావు, నీ మనసులో నిన్ను చూసుకుంటే నేను కనపడతాను. మాటలకందని భావంతో, ఊహలకందని ప్రేమతో ఎప్పటికీ నీకోసం తప్పించే నీ నేనైనా కార్తీక్. హలో, ఎలా ఉంది డార్లింగ్ నా గిఫ్ట్? మీ మనసు అంత గొప్పగా, మీ అంత అందంగా ఉంది. అయితే నా మనసును నువ్వు ఏం చేస్తున్నావు? ఇక్కడ నాకు ఊపిరాటం లేదు. నా కౌగిట్లో బంధించాను, అందుకే మీరు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అబ్బో, నా మనసు చాలా సున్నితమైంది, జాగ్రత్తగా చూసుకోవాలి. తప్పకుండా. సాయంత్రం త్వరగా రండి. మీ మనసుకు నచ్చేలాగా మీ మనసులో ఉండే నేను మీకు గిఫ్ట్ ఇస్తాను. ఏంటి బాను, నిజమా? నాలోనే ఉన్నా మీ హృదయం మీద ఒట్టు. థ్యాంక్ యూ బాను. అయితే ఈరోజు సెలబ్రేషన్ డే అన్నమాట. లవ్ యూ బాను. లవ్ యూ.
హలో భాను, నీకు విషయం చెప్పాలి. వైశాలి, నువ్వు ఎంతో ప్రేమగా నీ భానుకిచ్చిన గిఫ్ట్ కదా ఇది. ఇది నీ హృదయం కదా, ఇందులో భాను కొలువై ఉంది కదా. అది నాకు నచ్చలేదు కార్తీక్. నీ ఊహల్లో భాను ఉండకూడదు.